ఆయన దృష్టిలో ఆయన అనుకుంటున్నాడు ఏదో ఆయన సొంత బలం మీద గెలిచేస్తానండి. కూటమి లేకపోతే ఇంకో 10 సార్లు నువ్వు పోటీ చేసినా ఈ తుని నియోజకవర్గంలో నువ్వు గెలవలేవు. కూటమి లేకపోతే నీ కుటుంబం కానీ నువ్వు కానీ కూటమి లేకపోతే ఈ తుని నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదు. నీ గురించి తుని ప్రజలందరికీ కూడా తెలుసు. నీ దుర్మార్గాల గురించి కూడా తెలుసు. నువ్వు ఏ రకంగా పోలీసులను ఉపయోగించుకుని పరిపాలన చేస్తావో కూడా తెలుసు. తుని ప్రజలకు అన్నీ అలవాటే. దయచేసి పెద్ద తరహాగా ఈ రోజన్నా ఇంత వయసు వచ్చింది, మనకు ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. ఇంకా ఆరోగ్యం గురించి బయట మాట్లాడేది కాదు. మళ్ళీ రోజు ఫ్యాంట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి గంట 2 గంటలకి. అవి మాట్లాడి కాదు, ఎందుకంటే మనం మా ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని వాడి వీడు అన్నాడు కాబట్టి నేను ఏదో మాట్లాడవలసి వస్తుంది. దయచేసి కొద్ది పెద్ద మనిషిలాగా పెద్ద తరహాగా బిహేవ్ చేయమని రామకృష్ణ గారు కోరుకుంటూ, నువ్వు ఈ తుని ప్రజలకు కానీ లేదా తుని పార్టీ నాయకులకు కానీ మీరు ఏది ఇస్తే అదే మీకు తిరిగి వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా. ఈరోజు మీకు అధికారం వచ్చింది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ, పెద్ద నాయకులందరినీ కూడా జైలు పాలు చేశారు, అందరినీ అరెస్ట్ చేశారు. నా తర్వాత స్థాయి ఉన్న నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు, పెద్ద నాయకులందరినీ కూడా పుట్ట అన్యాయంగా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఒక లైక్ పెడితే అరెస్ట్ చేశారు, లైక్ కొడితే అరెస్ట్ చేశారు. ఎప్పుడో 2017లోనూ 18లోనూ లైక్ కొట్టేటట ఇప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏదో చిన్న చిన్న కార్యకర్తలను లేకపోతే గ్రామాల్లో ఉన్న వాళ్ళని కాదు, నాయకుల్ని, నా తర్వాత స్థాయి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీరు ఏది ఇస్తే మీకు అదే వస్తుంది. ఇవాళ నన్ను అరెస్ట్ చేస్తే రేపు నిన్ను అరెస్ట్ చేస్తాను. రోజు నేను లోపలికి వెళ్తే రేపు నువ్వు లోపలికి వెళ్తావు, ఏ అనుమానమే లేదు. మళ్ళీ అక్కడ ప్యాంట్లు మార్చుకోవడం కుదరదు.